హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓరుగల్లు అందాలు. మనం ఇప్పుడు వరంగల్ కోటలోని మట్టి కోటకు ఉన్న పురాతనమైన ఆలయాన్ని దర్శించుకుందాం. ఓరుగల్లు కోటకు 3 గోడలు ఉన్నాయి. మొదటిది మట్టి గోడ. ఇది కనపర్తి, కాజీపేట, హన్మకొండలను చుట్టుముట్టి ఉంటుంది. 10 అడుగుల ఎత్తు ఉండే ఈ గోడ పలు ప్రదేశాల్లో కూలిపోయి తేలికగా గుర్తించరాకుండా పోయింది. రెండవ కోట ఓరుగల్లు వెలుపలి మట్టి కోట. 4 ముఖ్యమైన చోట్ల ఈ కోటకు 4 ద్వారాలు ఉన్నాయి. ఈ కోట చుట్టూ లోతైన అగర్త ఉంది. ఈ లోతైన అగర్తను దాటి 20 అడుగుల ఎత్తైన మట్టి కోటను దాటడం శత్రువులకు దుస్సాధ్యం. మూడవది రాతికోట. దీనిని కంచుకోట అని కూడా అంటారు. గణపతి దేవుడు పూర్తి చేసిన రాతికోటకు సైనికుల కదలికలు సులువుగా ఉండేందుకు రుద్రమదేవి మెట్లు కట్టించింది. అలాగే మట్టికోటకు సొరంగ మార్గాలు ఏర్పాటు చేసి వాటికి ఆలయాలు నిర్మించింది. అలాంటిదే మనం ఇప్పుడు చూడబోయే మాచలాదేవి ఆలయం. ఈ ఆలయం మట్టికోటకు అడుగున ఉన్న త్రికూటాలయం అద్భుత శిల్ప సంపదతో నేటికి నిలిచి ఉంది. ఈ ఆలయం పేరు ప్రతాపరుద్రునికి ప్రియమైన ఆస్థాన చిత్రకారిణి అయిన మాచలాదేవి పేరు మీద వచ్చింది. మాచలాదేవి ఓరుగల్లు రాజ్యంలో చిత్రశాల అనగా చిత్రలేఖన పాఠశాల కూడా ఆ కాలంలో ఏర్పాటు చేసింది. స్థానికులు నేడు ఈ ఆలయాన్ని లంజపాత్ర గుడిగా పిలుస్తారు. ఈ ఆలయంలోని సొరంగ మార్గం ద్వారా సైనికులు శత్రువుల కంట కనపడకుండా దాడి చేసేవారు. ఈ ఆలయంలోని మండపం పైకప్పులోని స్తంభాలపై లతలతో నిండి అందంగా తీర్చిదిద్దబడింది. ఈ ఆలయంలో లతలు, హంసలు, పద్మములు, గుర్రములు, ఏనుగులు, వ్యాలములు, వృషభములు, పెరిని నృత్య శిల్పములు, లక్ష్మీ విఘ్నేశ్వర రూపములు స్తంభాలపై అసామాన్య రీతిలో చెక్కిన తీరు కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయంలోని శిల్ప సంపద నేటికి చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. ఆనాడు ఈ ఆలయం నిత్య ధూప దీప నైవేద్యాలతో ఎంతో వైభవంగా వెలిగిన తీరు మనం ఊహించుకోవచ్చు. ఈ ఆలయ ప్రస్తుత పరిస్థితి. నేడు ఈ ఆలయం ఆదరణ కరువై సంఘ విద్రోహ శక్తుల కేంద్రంగా గుప్త నిధుల వేటగల కబంధహస్తాల్లో విలవెల్లాడుతూ ఉన్న స్థితి. అద్భుత శిల్ప సంపద కలిగిన ఇలాంటి ఆలయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ పూడిన మట్టిని తీసి ఆలయాన్ని సంరక్షించవలసిందిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి గవర్నమెంట్కి మా విన్నపం. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక ఆలయాల వీడియోస్ కోసం మా ఓరుగల్లు అందాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించగలరు.